హాయ్ అందరికీ ఈరోజు టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే డోక్లా చేసుకుందామా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీ దోశ ఉత్తప్పం ఇలా కాకుండా ఉప్మా రవ్వతో డోక్లా ట్రై చేయండి. స్పాంజ్ లాగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక 2 కప్పుల వరకు అయితే నేను సన్న ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. సూజీ అంటాం కదా, అది. ఓన్లీ ఉప్మా రవ్వ కాకుండా ఒక 1 or 2 స్పూన్స్ వరకు అయితే శనగపిండి తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఒక 2-3 స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగు వేసుకొని 1 కప్పు వరకు, అంటే 2 కప్ మనము ఉప్మా రవ్వ తీసుకున్నాము, ఆల్రెడీ పెరుగు వేసుకున్నాం కాబట్టి ఒక 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసి ఒక 5 minutes పక్కన పెట్టేసేయండి. మనకు ఉప్మా రవ్వ మొత్తం మెత్తగా అవుతుంది. 5 minutes తర్వాతకి చూసారు కదా, ఈ విధంగా మంచిగా నానిపోయినట్టు ఉంటుంది. వాటర్ అలాగే పెరుగు వేసాం కాబట్టి తర్వాతకి కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసుకోవాలి. డోక్లాలో ఖచ్చితంగా బేకింగ్ సోడా వేసుకోవాలి. కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను నేను. ఈనో వేసుకుంటే అవసరం లేదు, కొంచెం ఏంటి బేకింగ్ సోడా వేసుకొని కొంచెం లెమన్ అలా పిండేసుకున్నాను. కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం పసుపు, చిన్న పచ్చిమిర్చి, అల్లము కచ్చపచ్చగా దంచి వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ తక్కువ అయితే వేసుకొని ఆయిల్ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. స్మూత్గా ఉంటుంది, డోక్లా మంచిగా వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. డోక్లా ప్లేట్ ఉంటే ఓకే, లేదంటే నార్మల్గా ప్లేట్ పైన కూడా ఆయిల్ నెయ్యి కొంచెం అప్లై చేసేసి అంటే పిండి మొత్తం వేసేసుకోండి. మంచిగా మనం ఈనో వేసాం కాబట్టి చాలా ప్లఫీగా ఉంటుంది, మంచిగా పులిసినట్టు ఉంటుందండి. సో అప్పుడప్పుడు బేకింగ్ సోడా ఈనో ఏం కాదు, ఎప్పుడు మనం వేసి ఇవ్వం కాబట్టి ఈ విధంగా మంచిగా పిండి అంతా స్ప్రెడ్ చేసినాక పైనుంచి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేయండి. నా దగ్గర డోక్లా చేయడానికి ట్రే ఉంది, బౌల్ ఉంది కాబట్టి ఓకే. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ వెజిటేబుల్ స్ట్రీమ్ చేయడానికి కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను ప్రోడక్ట్ దగ్గర, నచ్చితే తీసేసుకోండి. మల్టీపర్పస్ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా డోక్లా రెడీ అయ్యేలోపు కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, ఆవాలు, అలాగే కొంచెం కరివేపాకు పైనుంచి వేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది. రెడీ అయిపోయింది. దానిపైన వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకొని. ఇందులో ఎక్కువగా గ్రీన్ చట్నీ అంటే మిర్చి చట్నీ అయినా, లేదంటే రెడ్ టొమాటో చట్నీ సాస్ అంటారు చూడు, అదైనా. కానీ మా పిల్లలకైతే పల్లి చట్నీనే ఇష్టము. పల్లి చట్నీ నార్మల్గా పల్లీలు బాదం అలా వేసి, మన దాంట్లో నేను చట్నీ ఎలా చేస్తానో అలా చేసి ఇచ్చేసాను.